ఆర్థికంగా వెనకబడి ఉన్న, చూడటానికి రంగు, రూపు, రేఖలోని తక్కువగా ఉన్న మనుషులు ఆహ్, తక్కువ చేయడానికి, చులకన చేయడానికి కొన్ని కొన్ని కారణాలు సరిపోతాయి. అశాశ్వతమైన ఆటిని చూసి కారణంగా ఎంచి అందరిలోని వీళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చంపేయడానికి ఇది చాలు. వాళ్ళు బావున్నారు, అన్నీ ఉన్నాయని చెప్పి సంతోషపడే కన్నా ఎదుటి వాళ్ళల్లో ఏమేమి లేవు, ఎలా ఉండాలి, ఎలా ఉండలేదు అనే ఆటిని చూసి వాళ్ళు ఆత్మానందాన్ని దాన్నేమంటారు? ఆహ్, చాలా ఆనందపడుతూ ఉంటారు. మానసికంగా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆహ్, వాళ్ళ కాళ్ళే మురిసిపోతూ ఉంటారు. కానీ ఆళ్ళకే తెలుసు నేను వయసులో ఉన్నప్పుడు ఇప్పుడే ఉంది ఇంకా అందంగా ఉండేవాడిని. ఇప్పుడే సంపాదన అప్పుడు ఇంకా నువ్వు ఎన్ని సంపాదించావని కాదు. నీ వాళ్ళకి, నీ ఫంక్షన్‌కి, నీ ఇంట్లో నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెడతావు. దాన్ని గొప్పగా చెప్తావు. బయట వాళ్ళకి ఎవరికైనా నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడతావా? అని ఎవరినైనా అడిగితే ఆళ్ళకెందుకు ఖర్చు పెడతాం? ఆళ్ళు బయటోళ్ళు, ఈళ్ళు ఇంట్లో వాళ్ళు. అందరికీ తెలుసు. అన్ని ఫంక్షన్‌లకి ఎళ్తుంటారు. ఇంట్లో వాళ్ళని చూసినట్టు బయటోళ్ళని చూడరని తెలుసు. అలా చూసేవాళ్ళు ఒకళ్ళున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి జనాలు గుంపులు గుంపులుగా పరిగెడుతుంటారు. ఆళ్ళే భగవత్ అంశలు, మహానుభావులు. వాళ్ళు అందరిని ఒక్కలాగే చూస్తారు. ఆయన ప్రేమ ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. నేనిలా ఆవేశంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ గురువుగారి ముఖం చూశాను. చూసినప్పుడు ఆయన నా దగ్గర ఏముందనంటావు? నా దగ్గరకొస్తున్నారు. అవును కదా! అని చెప్పి నేను తల గోక్కుంటూ ఆయన వైపు చూస్తూ ఉన్నాను. ఎందుకు గురువుగారు ఇలా అంటారు, అలా అంటారనే మాటలన్నీ ఆగిపోయాయి ఆయన చూసినప్పుడు. గురువుగారికి ఏం ఉండవు కదా! రామకృష్ణుల దగ్గర ఏం ఉండవు. పాపం వాళ్ళకి ఉండటానికి, తినటానికి కూడా ఏదో అక్కడొచ్చిన వాళ్ళు ఆ అమ్మ దయ వల్ల ఆహ్, తప్ప ఆళ్ళకేం ఉండవు. వాళ్ళ దగ్గర ఉన్నది స్వచ్ఛమైన మనసు. ప్రతి ఒక్కళ్ళది వింటారు. ఉన్నవాళ్ళొచ్చి చెప్పినా, లేనివాళ్ళొచ్చి చెప్పినా వింటారు. అదే ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు మామూలు మనుషులు ఒకళ్ళు ఆహ్, ఇద్దరు ఎదురుపడ్డారంటే, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే, "ఆ! ఉందని కళ్ళు మూసుకుపోయి ఏది పడితే అది మాట్లాడాడు. ఇప్పుడు బాగా అయింది" అంటాడు. ఈ లేనోడెళ్ళి ఉన్నవాడితో చెప్తే, ఏదో ఒకటి ఆశించి ఉన్నవాళ్ళంటే ఏదో ఒకటి చెప్పాలనుకుంటాడు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోరు. ఎవరు దొరుకుతారా అనుకుంటే అయితే గుళ్ళు, దేవాలయాలు లేదంటే సాధువుల దగ్గరికెళ్ళి చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ కాదు. నాకొకటి అర్థమయింది. ఎవరిని ఆశించకుండా నీవు ఉన్నదానిలో ఉంటూ ఆనందంగా, సంతోషంగా నీ మనసులో, నీ జీవితంలో నిన్ను గాయపరిచిన వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని నువ్వు నవ్వుతూ చూసి పలకరించి వదిలేస్తే స్టార్టింగ్‌లో నువ్వు నటిస్తున్నావు అంటారు. తర్వాత లేదు తనేం పట్టించుకోవట్లేదు వదిలేసింది. ఇదేం లేదు. తనేదో తన మటికి తను అలా జీవిస్తోంది అనే ఆలోచన రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ గురువుగారి దయ వల్ల అది సాధ్యమవుతుంది. ఆయనలా ఉండాలి అంటే మన జరిగిపోయిన గతంలో ఉన్న మనుషులు మనకి ఎంత ఎదురైనా సరే జరిగిపోయిన దాని గురించి ఎందుకు తెలియక చేస్తారు. ఎవరైనా తెలిసి ఎవరు చేయరు కదా! ఒకవేళ తెలిసి చేశారనుకో ఆళ్ళు మూర్ఖులు. ఎదుటోళ్ళని బాధ పెట్టడానికి ఉంటారు అనుకుని వదిలేయడం చాలా ఉత్తమం. ఓం శ్రీ గురు రమణ.